ఓకే. అన్న నమస్తే అన్న. ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి పర్యటన రద్దు చేసుకొని మరి ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు నా మీద విష ప్రచారం చేస్తున్నాడు. నేను తిరుపతి వస్తానని ప్రకటించగానే పోలీసు ఆంక్షలు పెట్టి నాకు నోటీసులు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు, ఆయన మతం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నా మతం అనేది మానవత్వం అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అసలు, ఏం చెప్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సిద్ధశుద్ధి ఉంటే, ఆయన ఒక ధైర్యంగా ఉన్న వ్యక్తి అయితే, భారతదేశంలో పుట్టి ఒక వేరే దేశం వాళ్ళు ఆలోచనలతో మాట్లాడే వ్యక్తి ఆయన. ఎందుకంటే తిరుపతికి మిమ్మల్ని రమ్మని ఎనీ టైం చెప్తున్నారు, మీకు ధైర్యం లేక వెళ్ళట్లా. మీరు ఒక స్ట్రాటజీ వాడుతున్నారు. ఏమని, నేను ఒక ప్రెస్ నోట్ పెడితే దానికి వీళ్ళు భయపడి చిన్నది ఏదైనా ఇష్యూ చేస్తే ఆంధ్రప్రదేశ్లో అల్లరి సృష్టించాలని ఈయన ఆలోచన. అంతకు మించి వేరే ఆలోచన కాదు. ఎంతసేపు కూడా ఆయన ఓడిపోయాడండి. ఆ ఓడిపోయింది ఒప్పుకోక ఇంకో 4 తప్పులు చేసి మిగతా వాళ్ళ మీద నిందలేసే ఆలోచనే తప్ప వేరేదైతే కాదు. తిరుపతి వెళ్ళమనండి, ఈయనకి ఒక సంతకం పెట్టి రమ్మన్నారు. సంతకం ఏంటి, అక్కడ తిరుపతిలో ఉన్న ఆచారం ప్రకారం ఈయన చేసిన వ్యవహారాన్ని చూసి సంతకం పెట్టమన్నారు. నీకు గుండె ధైర్యం ఉంటే సంతకం పెట్టడానికి ఎందుకండి భయపడతారు? మీరు వెళ్ళండి, ఎవరు ఆపుతారో చూడండి. మీకు ధైర్యం లేక మీ ఆలోచనలు వేరే పెట్టుకొని వేరే ఆలోచనలతో ముద్రేద్దామని చేస్తే అది కరెక్ట్ కాదు. కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే, మీరు నిజాయితీగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో పాలించాననే ధైర్యం కానీ ఉంటే మీరు దమ్ముంటే తిరుపతి వెళ్ళండి. అంతే తప్ప మీరు ఎన్నో వందల తప్పులు చేసేసి తిరుపతిలో కొడతారు నన్ను అన్న కోణంలో ఆగారనే అని నా అనిపిస్తుంది. అది మీరు నిజం చేస్తున్నారు. కనుక మీరు చేయాల్సింది ఏంట్రా అంటే, మీరు అర్జెంటుగా తిరుపతి వెళ్ళండి. మిమ్మల్ని ఎవ్వరు కూడా ఆపరు. అంతే తప్ప ఏదో మసిపూసి మారేడుకాయ చేద్దామనే ఆలోచనలు ఇంకా మీకు చెల్లవు. ఆంధ్రప్రదేశ్లో ఆ రోజులు అయిపోయినాయి. ఎందుకంటే ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది మీ వ్యవహారం. ఈ 5 సంవత్సరాలు మీరు ఎలా పాలించారో, ఏం దోచుకున్నారో, ఆ మతాల గురించి గొడవలు పెట్టేది ఎవరో అసలు ఎందుకండి. ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని చోట్ల అక్కడేమో రథం కాల్చారు, అమ్మవారి గుళ్ళో ఏమో ఎగ్గరాలు సింహాలు దొబ్బేశారు, అలాగే ఎన్నో చోట్ల గుడులు పడేశారు. ఇవన్నీ చేసింది ఎవరండి? కనుక అవన్నీ ప్రజలకు తెలుసు, ఎవరు నమ్మరు. ఆయన 100 యాసాలు వేసినా కూడా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. కనుక ఆయన ఈ సిద్ధశుద్ధితో నేను తప్పు అయిపోయిందండి, నాది తప్పు అని ఒప్పుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, బయట రాష్ట్రాలలో కూడా ఏ మతం వాళ్ళైనా సరే ఒప్పుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మతంలో కూడా, అన్ని మతాలలో కూడా జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు. ఎందుకంటే ఆయన చేసింది చిన్న పని కాదండి. ఒక విశ్వాసమైన భక్తుల మనోభావాలు దెబ్బతీసే పని చేశారు. దాన్ని సరిచేసుకునే పద్ధతులు ఉన్నాయి. ఏమంటే మా మంత్రి ఒకడు ఇలా ఏదో పని చేశాడండి, దానికి నేను సారీ చెప్తున్నానండి, నేను తప్పు అయిపోయిందని ఒప్పుకోమనండి. అంతే తప్ప మీరు తప్పులు చేసేసి ఎదుటోళ్ళ మీద తోసేద్దాం అనుకుంటే అది చాలా రాంగు. ఇంకా రానున్న రోజుల్లో ఎన్నో నిందలు పడాల్సిన రోజులు మీకున్నాయి. అంటే ఈరోజు ఆయన చెప్తున్నారు ప్రధానంగా ఏదైతే తిరుపతి విషయంలో కానీ, లేకపోతే ఆయన మతం గురించి కూడా, నా మతం మానవత్వం అని చెప్పి మాట్లాడడం. నేను బైబిల్ 4 గోడల మధ్య చదువుతాను, బయటకు వచ్చి హిందూ ధర్మాలను పాటిస్తాను, ముస్లిం ధర్మాలను పాటిస్తానని చెప్పేసి మాట్లాడడం ఎలా అనిపిస్తుంది అసలు, ఏం చెప్తారు? ఏమంటే చెప్పడానికి ఆయన చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. ఆయన 4 గోడల మధ్యన బైబిల్ చదివితే చదవండి, తప్పే ఉంది. బైబిల్ 4 గోడల మధ్య చదవవసరంలా, ఎక్కడైనా చదువుకోవచ్చు. నీకు ఆ మతం ఇష్టమైతే చదువుకో, ఎవరు వద్దంటారు. భారతదేశంలో ఏ మతానికైనా సరే ఫ్రీడమ్ ఉంది. ఎక్కడైనా నువ్వు ఆ దేవుణ్ణి పూజించుకోవచ్చు. అంతే తప్ప నీకు సిద్ధశుద్ధి మానవత్వం ఉందని అడుగుతున్నావు. ఏమంటే నీకు మానవత్వం ఉంటే మీ సొంత బాబాయిని చంపేశారు, మరి అక్కడ చూపించరే మానవత్వం లేదు. మీ చెల్లి గారిని అక్కగారినో బయటకు తోలేశారు, అక్కడ చూపించరే మానవత్వం. మీ బాబాయ్ కూతురు ఇంకో చెల్లి గారు, అక్కడ చూపించరే మానవత్వం.
తల్లిని మీరు వద్దనుకునే వ్యక్తి అండి మీరు. మానవత్వం ఉందని మేము ఎలా నమ్ముతాం సార్? మానవత్వం గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. ఎందుకంటే మీరు అన్ని దారుణాలు చేసేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు. ఇప్పటికీ మిమ్మల్ని తెలుసుకోమంటున్నాం. మానవ జన్మలో పుట్టారు మీరు మానవత్వం అన్నది తెలుసుకోండి బాబు అని మేము 100 సార్లు చెప్తున్నాం. అయినా సరే మీరు ఒప్పుకోవట్లేదంటే మీ మానవ జాతి కాదండి, మీది ఒక రాక్షస జాతి. మీరు ఆ రాక్షస జాతుల్లోంచి బయటికి రండి. మానవ జాతి అనే ఒక తోలు కప్పుకొని మీరు ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నారే తప్ప మిమ్మల్ని మాత్రం ప్రజలు మానవ జాతి అని ఎవరు కూడా అనరు. మీరు చెప్పుకున్నా కూడా అనవసరం మానవత్వం ఉందంటే మిమ్మల్ని ఎవరు నమ్మరు. ఎందుకంటే మీరు అన్ని దారుణాలు చేస్తున్నారు, ఇంకా కూడా చేయబోతున్నారు. కనుక మీకు మానవత్వం లేని మనిషి మీరు. అసలు హిందూ మతం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అసలు ఈ దేశంలో ఇలా జరుగుతుందంట అడగటానికి నువ్వెవడరా బాబు? ఎందుకంటే భూమి పుట్టినాక భారతదేశంలో 100 మంది కాదు 1,00,000 మంది పుట్టి నీలాంటి వాళ్ళు 1,000 మంది చచ్చిపోయారు. నువ్వు నేను అడగటానికి ఎవడో రైట్స్ లేవు. ఎందుకంటే భారతదేశంలో అన్ని మతాలలో బతికే భూమిది. దానికి నువ్వు ఎవడరా బాబు మాకేదో తెలియనట్టు చెప్తున్నావు నువ్వు. కనుక ఏ మతంలోనైనా సరే నువ్వు వెళ్ళి పూజించుకునే రైట్స్ ఉంటాయి. వాళ్ళు అంగీకరించకపోతే మనం వెళ్ళలేము. నువ్వు క్రిస్టియన్ అన్నావు, తిరుపతి గుళ్ళు ఆపారా నిన్ను? అక్కడ నువ్వు వెళ్తే నీ వెనకాల సెక్యూరిటీ ప్రాబ్లం అని గొడవలు అవుతాయని చిన్న ఆంక్షలు పెట్టుంటారు. దానికి నువ్వు అసలు నీ కారణం ఏంటో నేను చెప్పమంటావా? నిన్న శుక్రవారం అండి, కోర్టుకి వెళ్ళాల్సి వస్తుందని ఈ యొక్క నాటకాలు. పొద్దున్న వరకు నేను తిరుపతి వస్తానని చెప్పి సాయంత్రం కోర్టు టైం అయిపోయే వరకు చూసి నేను రానని తప్పించుకున్నాడు. ఈయన ఆలోచనలు ఇవి అంతే తప్ప ఈయన కాపాడుకోవడానికి వేసే యాశాలే తప్ప ఏ దేవుడి మీద కూడా భక్తి లేని వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఎవడైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి. కనుక ఆయనకి ఏ కులం మీద కూడా భక్తి లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఆయన నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటుంటే అదే క్రిస్టియన్కి ఎన్ని దారుణాలు చేసిన వ్యక్తి ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి. కనుక ఆయన్ని నమ్మే పరిస్థితులు అయితే ఎవరూ లేరు. అసలు డిక్లరేషన్ మీద సంతకం పెట్టకపోతేమో తిరుపతి కొండ మీద ఈవో రానివ్వరండి, సంతకం పెడితేమో ఇంట్లో భార్య రానివ్వదు. అసలు ప్రాబ్లం అది. అసలు ఈయన చేసిన పనులు ఏంటండి? ఆ తిరుపతి కొండ మీద కన్వర్ట్కి సంబంధించిన మతం వాళ్ళందరినీ తిరుపతి మీద నియమించారు. అందులో ఒక సూపర్ స్వామిని కూడా పెట్టారు ఈయన. అలాంటి వాళ్ళని పెట్టబట్టే ఈయన ఇంకా భూస్థాపనలో కింద నాశనం అయిపోవడానికి భారతదేశం ఆచారం మొత్తం కూడా ఈయనకి సహకరిస్తుంది. కనుక ఈయన ఎదుగుదల ఇంతటితో కథం. కనుక ఈయన ఏ యాషాలు వేసినా కూడా అసలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. కనుక ఈయన అన్నీ మూసుకొని శుభ్రంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చాలా చక్కగా వెళ్తుంది. దానికి సహకరిస్తే ఆయనకి మనుగడ ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా ఇంకా దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అనుభవిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకండి వాళ్ళ సొంత చెల్లి కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తిరుపతి వెళ్తున్నారు. మరి ఈయనకి ఎందుకండి అంత ప్రాబ్లం? కనుక ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మకండి. ఎందుకంటే ఈ 10 రోజుల్లోనే మీరు చూస్తున్నారు కదరా బాబు, మళ్ళీ మీకు మాటలు ఎలా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఆయన చెప్పారు క్రిస్టియన్ మతానికి, ముస్లిం మతానికి, హిందూ మతానికి 3 మతాలకు కూడా సమానంగా నేను పనిచేస్తాను, నేను 3 మతాలకు కూడా నేను ఆచరిస్తాను. ఎలక్షన్ ముందు చెప్పారు, ఈ ఎలక్షన్ అయిపోయినాక చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా చెప్తున్నారంటే మీకు ఇంకా అర్థం కావట్లేదంటే మీరు ఏ స్థాయిలో మోసపోయారో జగన్మోహన్ రెడ్డి వెనకాల మాకు తెలుస్తుంది. అందుకే ఈ మీడియా సందర్భంగా మీకు చెప్తున్నా, అరే తెలుసుకోండి, అదే మానవత్వం అంటే. తెలుసుకొని అసలు ధర్మాన్ని కాపాడండి అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా.